పసుపు కుంకుమల నోము పూర్వకాలం నాటి మాట. ఆ కాలమున ఒక గ్రామాన ఒక ధనవంతుడైన కోమటి ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె కలిగినది, పెరిగి పెద్దదైనది. ఆమెను వారి కులస్థుడగు ఒక వరునికిచ్చి వివాహం చేశాడు. వివాహమైన కొన్నాళ్లకు ఆమె భర్త స్థిరత్వం లేక ఆస్థిరుడై చంచలుడై ఇంటిపట్టున ఉండక దేశదిమ్మరిలా తిరుగుతూ ఉండేవాడు. అందుకతని భార్య పాపం చాలా బాధపడుతూ ఉండేది. గౌరీశంకరులను ప్రార్థించి, ఆదిదంపతులారా, నా కష్టం గట్టెక్కే మార్గమే లేదా అని వినయంగా అడిగింది. ఒకనాడు శివుడు కలలో కనిపించి, పిచ్చిదానా, అధైర్యపడకు, ధైర్యంగా ఉండు, తప్పక కాలం కలిసివస్తుంది, నీ కోరిక సిద్ధిస్తుంది, పసుపు కుంకుమల నోము నోచుకో అని వివరాలు చెప్పి అదృశ్యమయ్యాడు శంకరుడు. పరమేశ్వరుడు చెప్పిన విధంగా ఆమె ప్రాతఃకాలాన లేచి స్నానం చేసి 5 కుంచముల పసుపు 5 కుంచముల కుంకుమ సిద్ధ చేయించుకుని ముత్తయిదువులకు పంచింది. పంచే సమయాన మౌనధారణ ముఖ్యం. పంపకం పూర్తికాగానే గౌరీదేవికి కుంకుమ పూజ చేయించింది. అన్నదానం చేయించింది. తాను తిన్నది. వ్రత ప్రభావం. తెల్లవారేసరికి ఆమెకెదురుగా ఆమె భర్త నిలబడి ఉన్నాడు. మందహాసం చేస్తూ పరమశాంతంగా నిలబడ్డాడు. ఆశ్చర్యం, అద్భుతం, వింత, విస్మయం. ఆమె, ఇది కలా? నిజమా? ఈ వ్రతమందు ఇంత అద్భుత శక్తి ఉందా అనుకుని ప్రతీ ఏటా చేసేది. హాయిగా భర్తతో జీవించింది. ఇహమందు సుఖపడి పరమందు మోక్షం పొందింది. అందరూ ఈ నోము నోచవచ్చు, ఆచరించవచ్చు, ఫలం పొందవచ్చు.